చూపించాను ఎలా క్లే చేయాలనేది. క్లే చేసి డ్రై అయిపోయిన తర్వాత ఎత్తు పల్ల లేకుండా సాఫ్ట్గా చేసిన తర్వాత మైక్రో జిరాక్స్ ద్వారా తీసుకున్న దాన్ని నేను బ్లూ కలర్ ట్రేస్ చేశాను. బ్రౌన్ ఉంటే చేయండి, బట్ ఎక్కువ కనిపించట్లేదు. సో బ్లూ ఉంటే జాగ్రత్తగా చేయండి. అక్కడ ఉన్నదే చేయకండి. బ్రష్ మీకు ఎంతవరకు ఫ్లెక్సిబుల్ మూమెంట్ అని మీకు అర్థమవుతుంది కాబట్టి దాని పక్కన ట్రేస్ చేసుకోండి. దీన్ని ఒకసారి నేను బ్లాక్ అవుట్లైన్ చేస్తున్నాను, మీరు చూడండి. దీనికి సర్ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా బ్లాక్ కలర్ ఎంతవరకు కన్సిస్టెన్సీ ఉండాలో చూసుకొని చేయండమ్మా. మీకు వర్క్ చెప్పేటప్పుడు చెప్పాను అన్నీ ఒకే రకమైన ప్రొసీజర్స్ ఉండవని. ఆల్రెడీ మనం బ్లూ చేసినప్పుడు చాలా స్ప్రెడ్ అయ్యింది. సో అందుకే ఏంటంటే బ్లూ ఎప్పుడైనా స్ప్రెడ్ అయినా అండ్ మార్కర్తో కూడా నేను మీకు చెప్పాను. సో అలా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే వేయాల్సినటువంటి ఒరిజినల్ అవుట్లైన్ ఏదైతే ఉందో బ్లాక్ ముందే వేసేసుకుంటాము. ఎందుకంటే అది స్ప్రెడ్ అయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఒరిజినల్ అసలు ఏదైతే ఉందో దాంట్లో కలర్ ఫిల్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ కూడా ఆయన నెక్ ఉంది. సో నెక్ని మనం డివైడ్ చేసామంటే జ్యువెలరీ చాలా పెద్దగా ఉంది. జ్యువెలరీ అండ్ ఇది ఆయన భుజం మీద ఉన్నటువంటి జ్యువెలరీ కాన్సెప్ట్. సో ఇక్కడ డివైడ్ చేసుకోండి. ఇట్లాగా భుజం మీద ఉన్నటువంటి ఇక్కడ వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ సైడ్ ఎప్పుడైతే వేస్తున్నామో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే డివైడ్ చేయండి వర్క్ని ఎప్పుడూ కూడా. అప్పుడు లేకపోతే ఏదో డిజైన్ ఉంది కానీ గుడ్డుగా వేసుకుంటూ వెళ్ళిపోతే ఏది భుజమో ఏది రింగు ఏది ఫ్లవరో మీకు తెలియదు. సో డిజైన్ వేసేటప్పుడే అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది జ్యువెలరీ పార్ట్. అండ్ ఇది ఇక్కడ కూడా మనకేంటంటే బాడీ పార్ట్ అన్నట్టు కౌంట్. సో మీరు ఏదైనా జ్యువెలరీ చేయాలన్నా కూడా చేసేసుకోవచ్చు. అండ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం వదలవచ్చు. ఈ ఫ్లేస్ అంతా ఒకలా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మీరు యూజ్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ కౌంట్ కింద వస్తుంది. ఓకే, అంతవరకు ఫేస్ కాన్సెప్ట్ తీసుకున్నట్టు మనం. ఇక్కడ కూడా మీరు వేసుకునేటప్పుడు చెవులు పైన ఉన్నటువంటి డిజైన్ అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఇప్పుడు ఆయన ఫేస్ మీద ఉన్నటువంటిది మీకు ఎటు ఫ్లెక్సిబుల్ ఉంటే అట్లా చేయండి. నేను ఎందుకు కొన్ని వీడియోస్ ఫుల్గా తీస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి క్లారిఫై అవుతాయని. అండ్ ఇక్కడ
ఇంకా ఫైనల్ లుక్. ఏదో దండలు, పూల దండలు లాంటి ఎఫెక్ట్ కోసం ఇది. సో బాగా డ్రై అవ్వనివ్వండి. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రొసీజర్ నేను చెప్తాను. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఒకసారి చూసుకోండి.